తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. నెల్లూరు ఎన్టీఆర్ భవన్ లో నేతలతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు. 43 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కలిసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. పక్కా ఇంటికి ప్రణాళిక రూపొందించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని, దానికి కొనసాగింపుగానే 7 లక్షల టిడ్కో ఇళ్లకు 2014లోనే శ్రీకారం చుట్టామని అన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, ఆ స్ఫూర్తితోనే ఈరోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ పెట్టకముందు భారతదేశంలో ఎవరికైనా ఇల్లు ఇవ్వటం అంటే 4 తాటాకాకులు 4 తాటిపదులు ఇచ్చేవాళ్ళు. అది సిస్టమ్. అలాంటిది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టంగానే ప్రతి పేదవాడి యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఇవ్వటం, ఆ స్ఫూర్తిని ఈరోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేస్తున్నారు. నా శాఖ తీసుకుంటే టిడ్కో హౌసెస్ భారతదేశంలో ఎక్కడా లేవు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేస్తే దాన్ని గత ముఖ్యమంత్రి 2,61,000 కుదించాడు. మరి 7 లక్షలని 2,61,000 కుదించి అయ్యన్న పూర్తి చేసినట్టు అవి కూడా చేయలే, అవి కూడా వదిలేశాడు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాకు చెప్పింది ఏంటంటే 2014-19లో ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది కట్టమంటే, విదేశాలలో పేదలకు ఎలాంటి ఇల్లు ఉండే అట్లాంటి కట్టాం. కూడు గుడ్డ నీడ అనే దాంట్లో ఆ యొక్క నిదానంలో ఒకటి, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, గూడు. ఆ స్ఫూర్తితో కడితే నాశనం చేశారు. ఆయన మళ్ళీ ప్రభుత్వం రావటం, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆదేశించారు. ఆ డైరెక్షన్లో యాక్చువల్గా టిడ్కోస్ అన్నింటినీ పూర్తి చేయడానికి అడుగులేస్తున్నాం. అయితే ఖజానా ఖాళీ, 10 లక్షల కోట్ల అప్పు. ఎక్కడి నుంచైనా అప్పు తేవాలని రాష్ట్రానికి అప్పు ఇవ్వటంలా. ఎందుకంటే మన ఇంటికి ఎట్టయితే ఒక అప్పు తీసుకోవాలంటే లిమిట్ ఉంటుందో, ఈ రాష్ట్రానికి ఉండే లిమిట్ అంతా అయిపోయింది. ఎఫ్ఆర్బిఎం లిమిట్ అయిపోయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి, చక్కటి ఇల్లు ఉండాలని చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం 1 సెంట్ అన్నది, కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో దాన్ని క్లియర్ చేశారు. అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో 3 సెంట్లు. అది గొప్ప విషయం, చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని కంటిన్యూ చేస్తుంది. ఏ ఉద్దేశంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టారో చేస్తున్నారు. అదేవిధంగా అసలు పెన్షన్ స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇస్తున్నామంటే చిన్న విషయం కాదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్స్ ఇవ్వటంలా. ఇవన్నీ ఎన్టీ రామారావు గారు స్ఫూర్తిని చేస్తూ, మరొక పక్క యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ రావాలని ఈరోజు అనేక దేశ విదేశాల ప్రతినిధులు పిలిపించడం, మాట్లాడటం, ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేట్టుగా ముందు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ ఈ ప్రభుత్వం తీరుస్తుందని తెలియజేస్తూ మరొకసారి అది నిజంగా చాలా గొప్ప పార్టీ అని చెప్పి మనం అందరం కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే ఈ పార్టీని ఆవిర్భావించినప్పుడు పేద ప్రజలు అంతకుముందు ఓట్లు మాత్రమే వేస్తుండేవాళ్ళు, కానీ వారిని నాయకులను చేసిన ఘనత అన్నగారికి ఒక్కరికే దక్కింది. అదేవిధంగా ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి సమపాలనలో తీసుకొచ్చి పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తూ
రావడంతో మనం అందరం చూస్తున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ 9 నెలలు పార్టీ అధికారంలోకి వస్తే ఎంతమందికి మనం మానవ దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ధన్యవాదాలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.